ప్రాచ్య కళాశాల జిల్లెలమూడి పసిడి పండుగ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా వందన మందారాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, అపూర్వ విద్యార్థులందరికీ కూడా పునఃస్వాగతం తెలియజేస్తూ ఈనాటి ముగింపు సమావేశం అమ్మను తలుచుకుంటూ కొనసాగిస్తాం. అన్న వస్త్రాలు వైద్యము అందజేసి తెలుగు సంస్కృతాలకు సదా తేజము. అమ్మ జిల్లెలమూడిలో అవతరించే, అమ్మ జిల్లెలమూడిలో అవతరించే అట్టి అనసూయ మాతకు అంజలింతు, అట్టి అనసూయ మాతకు అంజలింతు. ఈనాటి కార్యక్రమానికి మాతృశ్రీ ప్రాచ్య కళాశాల పూర్వ అధ్యక్షులు, అలాగే కళాశాల పరిపాలనా అధ్యక్షులైనటువంటి బాల వ్యాకరణాన్ని 465 సూత్రాలను పోసగుచ్చినట్లు అత్యద్భుతంగా తెలియజేసినటువంటి మేమందరము, మా పూర్వ విద్యార్థులందరం కూడా చిన్నమ్మ అని పిలుచుకుంటాం. అలాగే మీ దృష్టిలో పెద్ద మేడం గారు అంటారు. అటువంటి సుగుణ్ మేడం గారు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సవినయంగా కోరుచున్నాం. ఈనాటి కార్యక్రమానికి శ్రీమతి సుగుణ్ మేడం గారు సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాం. అనే పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా మధ్య సత్యం కళాశాల అధ్యక్షుల వారిని కోరుచున్నాం. పూర్వ విద్యార్థి అలాగే ఈనాటి పసిడి పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వరప్రసాదమూర్తి గారు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ రెక్టార్ మరియు అధ్యక్షులు, సంస్కృత భాష కోసము జీవితాన్నే సమర్పణంగా చేసేటువంటి సంస్కృత ప్రతిభామూర్తి శ్రీ వరప్రసాదమూర్తి గారు వారి వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. అలాగే పుష్పగుచ్చాన్ని సంస్కృత కళాశాల రిజిస్ట్రార్ పూర్వ విద్యార్థి రామకృష్ణయ్య, శ్రీ మాజేటి రామకృష్ణయ్య గారు అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఆ ముఖములో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, ఆ మాటలో అద్భుతమైనటువంటి ఓజస్సు, ఆ ముఖములో లాలిత్యము, ఆ ముఖములో మృదుత్వము, ఆ మాట తీరులో లాలిత్యము వెరసి మానవతావాది. మరి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఎరుగైనటువంటి ఆంధ్ర జాతివేత్త, ఆర్థికవేత్త శ్రీ కె నరసింహమూర్తి గారు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా సభక్తికంగా కోరుచున్నాం. పుష్పగుచ్చాన్ని మధ్య సత్యం గారు పూర్వ విద్యార్థులు అందజేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే భారతదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మన బడి మాతృశ్రీ ప్రాచ్య కళాశాల అధ్యక్షులు శ్రీ వీర వెంకట నాగ సుబ్రహ్మణ్య సత్యనారాయణ ప్రసాద్, సాహిత్య ప్రసాద్, సంస్కృత ప్రసాద్ వారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారు
ఈనాటి కార్యక్రమాన్ని సభా నిర్వహణ వారు చేస్తారు శ్రీ వరప్రసాద్ గారు. అలాగే ఈ కార్యక్రమం విజయముగా దిగ్విజయముగా జరగడానికి ఒక మూల స్తంభమైనటువంటి శేషాద్రి కాసులు నాటి శేషాద్రి అనే వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమం చివరిలో కోరుకుంటాడు అన్నయ్య. మొదలుగా ఈనాటి కార్యక్రమం సభాధ్యక్షుల అనుమతితో శంకర వచనాలు అనే పుస్తకము చిన్నపిల్లల కోసం, ఓ 10వ తరగతిలోపు పిల్లల కోసం నా అనుభవపూర్వకంగా పెద్దల సమక్షంలో ఇది పరిష్కరింపబడినటువంటి చిన్న పుస్తకం, జోబిగా పట్టుకున్న పుస్తకం. అది ఈ సందర్భంగా ఆవిష్కరించవలసిందిగా వేదికపై ఉన్నటువంటి అధికార మహారాజులందరినీ కోరుచున్నాం. అన్నయ్య మాస్క్ అండి. సభాధ్యక్షుడు అనుమతి మేరకు వీరవానంద ప్రతిభామూర్తి శ్రీ శ్రీమన్నారాయణమూర్తి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అమ్మగారు సభాధ్యక్షుల అనుమతి మేరకు ఆశీస్సుల కోసం, అలాగే పెద్ద మేడం గారు సభాధ్యక్షుల అనుమతితో పెద్ద మేడం గారు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం. ఇది పెద్దలు అమ్మ భక్తులు మన కళాశాల పూర్వ అధ్యక్షుడైనటువంటి మహాత్మా శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి పర్యవేక్షణలో రచింపబడింది. అలాగే అంకితం కూడా వారికే అందజేయమని అమ్మ నాకు తెలియజేయగా శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారికి అంకితం ఇవ్వబడింది. ఇది కేవలము 10వ తరగతి లోపల పిల్లల కోసం రచించినటువంటిది. ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని మన కళాశాల అధ్యక్షులు వారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. ब्रह्म विचार सार परमा आद्यां जगद्व्यापिनी वीणा पुस्तकधारिणी नवयदा जड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां च ददतीं पद्मासने वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्
సభాయ నమః. జిల్లెళ్ళమూడి అమ్మ అమృత హస్తముల చేత స్థాపించబడినటువంటి మాతృశ్రీ ప్రాచ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ముగింపు దశకు రావటం అనేటువంటి జరిగింది. ఆ క్రమంలో అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ ప్రత్యేకంగా అమ్మ మాతృత్వ స్వరూపిణి, అన్నపూర్ణాలయ స్థాపనగా అన్నపూర్ణ స్వరూపిణి, కళాశాల స్థాపన ద్వారా సరస్వతి స్వరూపిణి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. గీతాచార్యులు చెప్పినటువంటి విధానంలో అన్నాద్భవంతి భూతాని, ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి కూడా అన్నము స్వీకరించడం ద్వారానే జీవించడం అనేటువంటిది సాధ్యం అవుతుంది. ఆ క్రమంలో విశ్వజనని జగన్మాత అయినటువంటి అమ్మ తన బిడ్డలైనటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆకలితో అలమటించటం లేకుండా బాధపడటము అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అమ్మ అన్నపూర్ణాలయం స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఇక ప్రస్తుత సందర్భం కళాశాల. మీ అందరికీ తెలుసు, విద్యానామ నరస్య రూపం ప్రశ్చన్న గుప్తంధనం అనే శ్లోకంలో విద్యా విహీన పశువు అనేటువంటిది చిట్ట చివరిది. అంటే విద్య లేనటువంటి వాడు పశువుతో సమానము అని. మానవ జన్మ ఎత్తినటువంటి వారు పశుత్వము నుండి మానవత్వము, మానవత్వము నుండి దివ్యత్వము పొందేటువంటి క్రమంలో పూర్వము గురుకులములు అనేటువంటివి ప్రధాన పాత్ర పోషించినవి. ఇవి నేడు కళాశాలల రూపంలో రూపాంతరం చెంది నడవటం అనేటువంటిది జరుగుతుంది. సాధారణంగా చాలా ఏళ్ల నుండి ప్రపంచ వ్యాప్తంగా కళాశాలలు అనేటువంటివి వేల కొలది స్థాపించబడ్డాయి. మనం ఒకసారి పరిశీలిస్తే జనరల్ డిగ్రీ కాలేజెస్ అన్నీ కూడా కేవలము లౌకికములకు ప్రయోజనకారి అయితే, కేవలము జీవన వృత్తికి ఆధారభూతమైతే, దానికి భిన్నమైనటువంటివి ప్రాచ్య కళాశాలలు. ఈ ప్రాచ్య కళాశాలలు లౌకిక అలౌకికానుభూతిని, అలౌకికత్వాన్ని కూడా కలిగించేటువంటివి ఈ ప్రాచ్య కళాశాలలు. అమ్మ విశ్వజనని, భగవత్ స్వరూపిణి కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నీ కూడా అమ్మకి ఎరుక కాబట్టి రాబోయే కాలంలో సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు, అధ్యాపకులు అనేటువంటివి అమ్మకి పూర్తి అయినటువంటి అవగాహన ఉన్నది. అందువల్లనే అమ్మ ఆ సమాజ నిర్మాతలను ఎంచుకోవడానికి కళాశాల స్థాపనే ప్రధానంగా చేసుకొని పాఠశాల కళాశాలను స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఆ క్రమంలో సంస్కృతం, తెలుగు మాధ్యమంలో అమ్మ చేత స్థాపించబడింది. అమ్మ జ్ఞాన నేత్రముతో పరిశీలించి ఈ
దేవవాంగ్మయం, దివ్య లక్షణం, వేద శాస్త్రాల కళ్యాణ మందిరం, విశ్వశాంతిదం, విశ్వరక్షకం, ఇటువంటి విశిష్ట లక్షణాలు కలిగినటువంటి సంస్కృత భాష అమృత భాష, దేవ భాష, అమర భాష. ఈ భాషని కనుక మనము ఆశ్రయించినట్లయితే లౌకిక అలౌకికములైనటువంటివి లభిస్తాయని నిరూపిస్తున్నారు అనేక మంది ప్రముఖులు. దానికి నిదర్శనం మన ముందు ఉన్నటువంటి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు. వారు కళాశాలలో కార్యనిర్వహణ చేసి ఉండటమే కాకుండా అనేక ప్రసంగముల ద్వారా ఆధ్యాత్మికవేత్తగా మనకి ఆధారభూతమవుతూ అలౌకికమైనటువంటి ఆ బ్రహ్మానందాన్ని పొందేట్టుగా మనందరికీ కూడా మార్గదర్శకులు అవుతున్నారు. డాక్టర్ మైలవరం శ్రీనివాసరావు గారు, మా గురువు గారు, గరికపాటి నరసింహారావు గారు ఫుడ్ ఫెడరేషన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇంకొకటి దానిని మనం చేరుకున్నట్లయితే బాగుంటుందని చాగంటి కోటేశ్వరరావు గారు, ఇటువంటి ఎందరో మహనీయులు ఈ భాషని ప్రధానంగా భావించబట్టే మనందరికీ కూడా మార్గదర్శకులు అవుతూ లౌకిక అలౌకికాలను పొందుతున్నారు. కాబట్టి ఈ సంస్కృత భాష అందరికీ అభ్యసనీయము, అందరి చేత ఆదరణీయం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక కొత్త భాషకి ఆధారం మాతృభాష. ఏ భాష అయినా సరే మనం నేర్చుకోవాలి అంటే మాతృభాష ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి సంస్కృతము, తెలుగు అనేటువంటి ఉద్దేశంతో అమ్మ మాతృశ్రీ ప్రాచ్య కళాశాలని దివ్య నేత్రముతో దర్శించి బాహ్య నేత్రముల వంటి సంస్కృతము, తెలుగు భాషలలో ప్రధానంగా కళాశాలను స్థాపించడం జరిగింది. ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏ విధంగా స్థాపించబడ్డాయి అనేటువంటిది నాకన్నా కూడా ప్రముఖంగా వేదిక ముందు ఉన్నటువంటి ప్రముఖులకి బాగా తెలుసు. ఎంతో మంది సహృదయులతో, దాతృత్వ గుణంతో ఎయిడెడ్ కళాశాల స్థాపించడం అనేటువంటిది జరిగింది. అవి నేటికి ఈ విధంగా సాగటం అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి కార్యనిర్వాహకులు సమర్థవంతంగా పెట్టినటువంటి వాళ్ళ యొక్క సహృదయతను అర్థం చేసుకొని ఎంతో పట్టుదలతో నేటికి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల సంఖ్యాపరంగా కానీ, వసతి పరంగా కానీ, విద్యా ప్రమాణాల పరంగా కానీ రాష్ట్రంలో అగ్రస్థానంలో అధిరోహించిన కళాశాల ఈ మాతృశ్రీ ప్రాచ్య కళాశాల అని చెప్పడంలో ఏమాత్రం కూడా గర్వకారణం కాదు, అతిశయోక్తి లేదు, హర్షణీయం. దానికి కారణం దేశంలో నలుమూలల వారు ఉన్నత ఉద్యోగాలు పొంది సమాజ నిర్మాతలుగా ఎదగటం. రెండు, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ కృతజ్ఞతతో వారు ఈ స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించడం అనేటువంటిది మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నేర్పినటువంటి విద్యా విధానమే వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విధానమని చెప్పకనే వీళ్ళందరూ నిరూపిస్తున్నారు. కాబట్టి ఈ మాతృశ్రీ ప్రాచ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఈరోజు జరుపుకున్నటువంటి దశలో వేదిక పైన మహనీయులు ఎందరో మంది ఉన్నారు. వారందరి యొక్క ప్రసంగాల ద్వారా మనం ఎంతో ఉత్తేజాన్ని పొందుదాం. ఆ క్రమంలో సభాధ్యక్షులు ఇంతింతై ఒడుడింతై అన్న రీతిన విద్యార్థిగా, అధ్యాపకురాలిగా, విభాగ
యాజమాన్యం గనక ఒక ఉద్యోగిని స్వీకరించాలి అంటే ఈ ఉద్యోగి అయితే బాగుంటుందిరా అనేటట్టుగా ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత సరైన నిర్ణయాన్ని మనం తీసుకున్నామని ఆనందించేటువంటి విధంగా కాలక్రమంలో రిటైర్మెంట్ అయినా లేకపోతే వేరే ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ అయినా ఒక మంచి ఉద్యోగిని కోల్పోయామురా అనేటువంటి 3 విశిష్ట భావాల్ని కలిగించినటువంటి ప్రస్తుత మాతృశ్రీ ప్రాచ్య కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి డాక్టర్ బిఎల్ చుగుడు గారు. ఈ సందర్భంగా సభాధ్యక్షత తొలి పలుకుల్ని మాట్లాడవలసిందిగా ఈ స్వర్ణోత్సవం వేడుక సందర్భంగా ఆశీనులైనటువంటి పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల్ని మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచే విధంగా మార్గనిర్దేశం చేయమని వేడుకుంటున్నాం. వాత్సల్యామృతవర్షిణి అమ్మ పాదాల విందాలకు శతాధిక వందనాలు సమర్పించుకుంటూ వేదికను అలంకరించిన ఆత్మీయ సోదరులు ఏ నరసింహమూర్తి అన్నయ్య గారికి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టర్ మరియు అధ్యక్షులు శ్రీ మాన్య మహోదయులు పి వరప్రసాదమూర్తి గారికి నా వందనాలు సమర్పించుకుంటూ సభలో ఆసీనులైన సోదరీ సోదరులందరికీ నా ఎదుటే ప్రత్యక్షంగా ఆసీనులైన మా గురువర్యులందరికీ నా నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ప్రస్తుత పూర్వ విద్యార్థులందరికీ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్వర్ణోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ 3 రోజులు 3 క్షణాల్లాగా గడిచిపోయి అయ్యో స్వర్ణోత్సవాలు అప్పుడే అయిపోయినాయా అనిపించాయి. కానీ మనకి ముందున్నది ఈ స్వర్ణోత్సవాలు ఇచ్చిన బలంతో అమ్మ శతజయంతి ఉత్సవాలకి ఇంతకంటే మరింత ఉత్సాహంగా మనందరం ఆ కార్యక్రమాల బాధ్యత తీసుకోవాలని మనందరం ఒక కంకణం ఒక దీక్ష తీసుకుందామని నేను సభాపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. అమ్మ దివ్య సంకల్పంతో అమ్మ కరకమలాల మీదుగా ప్రారంభమైన ఈ కళాశాల అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు అదరాపురపు శేషగిరిరావు గారు, శ్రీ కొండమది రామకృష్ణన్నయ్య, పన్నాల రాధాకృష్ణ శర్మ గారు, బొడ్డుపల్లి సీతారామస్వామి శాస్త్రి గారు, శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు మొదలైన మహానుభావులు ఎందరో అనుక్షణం అహరహం అమ్మకు ఉపకరణాలై ఎంతో కృషి చేశారు. అంతేకాదండి, మా అధ్యాపకులు ఎదురుగానే ఉన్నారు. నిబద్ధత, నిరాడంబరత, అంకిత భావం, కర్తవ్యనిష్ట కలిగి అమ్మ తత్వాన్ని పుణికిపుచ్చుకొని విద్యార్థులను కన్నబిడ్డలుగా ఆదరించి సేవాభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి అమ్మ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దారు. వీరందరి కృషి ఫలితంగా ఆనాటి నుంచి ప్రారంభమైన కళాశాల ఇంతింతై ఒటుడింతయ్యేన చందంగా ఇందాక మాస్టర్ చెప్పారు అన్నంతగా ఎంతో ఎత్తుకు ఎదిగి దినదినాభివృద్ధి చెంది ఈనాడు మహావృక్షమై ఎందరికో ఆశ్రయాన్ని కల్పిస్తోంది ఈ కళాశాల. శ్రీ నదీరా అంటారు, మానవ కళ్యాణానికి మానస కళ్యాణానికి మరుమల్లెల పర్ణశాల మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అని చెప్పినట్లుగా ఎందరో వేల మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తులుగా, అమ్మ చెప్పింది పరిపూర్ణ మానవత్వమే దైవత్వం అని, పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది లోక కళ్యాణానికి కారకమైన ఈ కళాశాల ఈనాడు స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. నిజంగానండి, ఈ ఉత్సవం
ఈ కళాశాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఒక మహత్తర సన్నివేశం. ఈ 3 రోజుల నుంచి మనం పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి వింటున్నాం. మేము ఈ కళాశాలలో చదువుకుంటే బాగుండేది అని ప్రతి వాళ్ళు అన్నవాళ్ళే. కానీ మనకి అయాచితంగాను అవ్యాజంగాను అమ్మ మనందరికీ అవకాశాన్ని కల్పించింది. అమ్మతో ఒక జరిగిన సంభాషణ ఒకటి చెప్తాను నేను. అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏదో సెలవులకు వెళ్ళబోతున్నప్పుడు అమ్మ దగ్గర కూర్చున్నాను. అమ్మ నీకు ఇక్కడ బాగుందా, మీ ఊళ్ళో బాగుందా అని అమ్మ అడిగింది. నాకు ఇక్కడే బాగుందమ్మా అన్నాను. ఎందుకన్నది, ఏం లేదమ్మా, ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. చాలామంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనుకుంటున్నాను, ఇంటి దగ్గర ఉంటే అన్నం గురించి ఆలోచన ఉంటుందమ్మా, ఇక్కడైతే చదువుకుంటూ గంట కొట్టగానే అన్నానికి వెళ్తాము, ఆకలి గురించి ఆలోచన ఉండదమ్మా అని అన్న. అది నాకు కన్నీళ్ళు ఆగలేదు, దుఃఖం పొంగుకొచ్చింది అమ్మ దగ్గర. ఇప్పుడు చెప్తున్నా కూడా అలానే ఉంది. అమ్మ, లోకంలో ఎవరు ఆకలితో ఉండకూడదు అని ఒక జ్యోతిష్యుని అడిగింది. మనం ఎక్కడైనా ఎక్కడున్నా మన ఆకలి గురించి ఆలోచన. అమ్మ కూడా శాస్త్ర నయనాలతో నన్ను దగ్గరికి తీసుకుని బాగా చదువుకోమా అని చెప్పింది. అలాగే ఎంతోమంది ఇక్కడ చదువుకోవడం అదృష్టం అని 3 రోజుల నుంచి చెప్తూ ఉన్నారు. మన అదృష్టం నిజంగానే నేను వెన్నుతట్టి మనంతా ఏ పూర్వజన్మలో ఏ సుకృతమో మరి ఏ యోగ బలమో ఇక్కడ మనకు చదువుకునే అవకాశం అమ్మ కల్పించింది. అమ్మే చెప్పింది ఇక్కడ చదువుకోవటం చాలా అదృష్టం అని. ఒకసారి సంస్కృత విద్యాపీఠం నుంచి తిరుపతి నుంచి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు ఇక్కడికి. వస్తే ఆయన, అప్పటికి నేను అధ్యాపకురాలుగా కళాశాలలో ప్రవేశించాను. ఆయన ఎవరో పరిచయం చేస్తే మీరు చాలా అదృష్టవంతులమ్మా, ఇక్కడ కళాశాలలో అధ్యాపక వృత్తిని స్వీకరించారన్నారు. అమ్మకి అన్నీ చెప్పడం అలవాటు కాబట్టి ఆ సాయంకాలం అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మ ఇక్కడ చేయి పట్టుకుని నడుస్తూ ఉంది. ఇక్కడ సంధ్యావందనం జరిగే ప్రదేశంలో అమ్మాయి వాళ్ళ ఆయన ప్రొఫెసర్ గారు వచ్చి ఇక్కడ కళాశాలలో ఉద్యోగం చేయడం చాలా అదృష్టం అన్నారమ్మా అన్నాను. అది అదృష్టమే, కానీ ఇక్కడ చదువుకోవటం మరీ అదృష్టం అమ్మా అని అమ్మ నాకే స్వయంగా చెప్పిన మాట. అటువంటి మరి ఎన్నో కాలేజీలు ఉన్నాయి, ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఈ కళాశాలలో మనకే చదువుకోవడానికి అమ్మ అవకాశం కల్పించింది అంటే ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకుని మనం ఈ గడ్డ మీద అడుగు పెట్టామని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కళాశాల మన ఉనికికి మనికికి ఆధారమైంది. నిజంగా చెప్పాలంటే ఎందరో విద్యార్థులు అటువంటి వారే. నా వరకు నాకు ఇక్కడ కళాశాల అవకాశం లేకపోతే నాకు చదువుకునేటటువంటి అవకాశమే ఉండేది కాదు. ఇంకా ఎలా ఉండేవాళ్ళమో అమ్మ అవ్యాజమైన ప్రేమ ఇక్కడికి తీసుకువచ్చి ఈ కళాశాలలో అమ్మ ఒడిలో మనందరికీ స్థానాన్ని కల్పించింది. అమ్మే అదృష్టం అని చెప్పింది. నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలని కలిమిలేములతో కులమత వర్ణ విచక్షణ లేకుండా అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలని అమ్మ ఆలోచన. దానికి అనుగుణంగానే రాష్ట్రేతర ప్రాంతాల నుండి కూడా ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి కళాశాలలో చదువుకుంటూ ఉంటున్నారు. చదువుకోవటమే కాదు, వాళ్ళు ఉన్నత ప్రమాణాలతో విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి అనేక బంగారు పథకాలను సంపాదించి మన కళాశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ కళాశాలలో కేవలం బ్రతుకు తెరువు కోసమే అందరం 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ క్వచిత్ విశేష వివక్షాయాం పునరుక్తి క్వచిత్ హిత అన్నారు. ఒక విషయాన్ని గురించి విశేషంగా చెప్పదలుచుకున్నప్పుడు పునరుక్తి అయినా అది దోషమేమీ కాదు అని. అందుకని అందరూ చెప్పిన మాట అయినా నాకు కూడా చెప్పకుండా ఉండలేక నేను చెప్తూ ఉన్నాను. ఈ కళాశాలలో కేవలం నేను కూడా ఒక విద్యార్థినే కాబట్టి ఆనాటి ఆశయాలు ఎలా ఉన్నాయో చెప్తున్నా. బ్రతుకు తెరువు కోసమే విద్య పరిమితం చేయకుండా విద్యార్థుల్లో సేవా దృక్పథం, ఆధ్యాత్మిక ధార్మిక చింతన, క్రమశిక్షణ అలవడే విధంగా విద్యార్థుల దైనందిన కార్యక్రమం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. అక్కడికంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ వినయం, వివేకం, సత్ప్రవర్తన అలవరుచుకొని అభ్యుదయ పదంలో ముందుకు నడుస్తూ ఉన్నారు.
ఎందరో పూర్వ విద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయులై అధ్యాపకులై వివిధ శాఖలలో ఉన్నతోద్యోగులుగా రాణిస్తూ అంతటితో ఆగిపోకుండా మాతృ సంస్థ పట్ల కృతజ్ఞతతో మాతృ సంస్థకు తమ సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. అమ్మ ఇచ్చిన ప్రేరణతో అనేక సేవా కార్యక్రమాలు సమాజం కోసం సమయాన్ని వెచ్చించడమే నిజమైన ఆధ్యాత్మికత అని అమ్మ చెప్పింది. సాటి మనిషి కష్టాన్ని చూసి స్పందించడమే నిజమైన మానవత్వం అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన మాటలని ఆచరించి చూపితూ పూర్వ విద్యార్థులు ఎందరో కరోనా విపత్కర పరిస్థితుల్లో కానీ అనేక విషయాల్లో వాళ్ళు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు అనేకం చేపట్టి అమ్మ మాటను అక్షరాలా పాటిస్తూ అమ్మ భావాలకు వారసులై మనందరి ముందు నిలుస్తూ మరి విద్యార్థులందరికీ స్ఫూర్తి ప్రదాతలుగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. వారు వివిధ ప్రతిష్టాత్మక సంస్థల నుండి ఎన్నో అవార్డులను అందుకుంటాం అమ్మ పరిపూర్ణ అనుగ్రహానికి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక ఉత్సవం నిర్వహించడం అంటే సామాన్యం కాదండి. మంత్రమూలంని విజయం అన్నారు. ఒక ప్రణాళిక ఉండాలి. మనకు కనిపిస్తున్నాడు శేషాద్రి ఇంతే అన్నట్టుగా త్రివిక్రముడిలాగా విజృంభించి ఇంకా అతనికి అనేక మంది రాఘవేంద్రరావు, జయంతి చక్రవర్తి ఇలా ఎంతో మంది అతనికి సహాయ సహకారాలు అందించారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా ఇంత వైభవంగా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పూర్వ విద్యార్థులందరికీ ఈ స్వర్ణోత్సవ శుభ సమయాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదండి, అనేక సేవా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అధ్యాపన విషయాల్లోనే కాకుండా ఇంకా మరెన్నో విషయాల్లో ప్రగతి పథంలో నడుస్తున్న ప్రస్తుత విద్యార్థులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కళాశాల నిర్వహణే అమ్మ సేవగా భావించి ఎంతోమంది పూర్వ కార్యదర్శులు, అధ్యక్షులు కళాశాల నిర్వహణ కోసం ఎంతో కృషి చేశారు. వారందరికీ పేరు పేరున స్వర్ణోత్సవ శుభ సమయాన నేను వారందరికీ కూడా సవినయంగా నమస్సులు సమర్పించుకుంటూ ఉన్నాను. అంతేకాదు, ఏ ఆశయంతో ఈ కళాశాల ప్రారంభించబడిందో అదే ఒరవడిలో ముందుకు సాగిస్తున్న ప్రస్తుత అధ్యాపక బృందం కళాశాల సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి నా మీద అవ్యాజ వాత్సల్యంతో అమ్మ ఈ విద్యాలయంలో సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కలిగించింది. అమ్మకు సర్వదా కృతజ్ఞతలు మరి శతాధిక వందనాలు సమర్పించుకుంటున్నాను. చివరిగా ఒక మాట, మన పూర్వ విద్యార్థి బౌరవతి శంకర్రావు శంకర వచనాలు అనే ఒక పుస్తకాన్ని ఇప్పుడే ఆవిష్కరించాడు. దీనిలో ఉన్నటువంటి సూక్తులు ఆధ్యాత్మికంగాను లౌకికంగాను మనిషి ఇప్పుడు పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఎలా మనం జీవన గమనాన్ని ఎలా నిర్దేశించుకోవాలో అటువంటి సూక్తులన్నీ దీనిలో ఉన్నాయి. ఒకటి నాకు అమ్మ వాక్యానికి దగ్గరగా అనిపించింది. ఈ లోకం తీరు అర్థం కావాలంటే ఇడుములు ఖచ్చితంగా పడాల్సిందే అని సహనం అనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజా ద్రవ్యాలు కావాలి, బాధలేని బ్రతుకు వ్యర్థం అని అమ్మ చెప్పింది. అటువంటి అమ్మ వాక్యాల్ని అవగాహన చేసుకుని మరి తాను కొన్ని సూక్తులను తయారు చేసి శంకర వచనాలు 2వ భాగం దీన్ని ఇక్కడ అమ్మ సన్నిధిలో ఆవిష్కరింపజేశాడు. శంకర్రావుకి మరి శుభాభినందనలు తెలియజేస్తూ అమ్మ దివ్యాశిస్సులు ఎప్పుడూ అతనిపై అమ్మ అనుగ్రహం వర్షించాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కరస్పాండెంట్ మేడం గారు తమ యొక్క ప్రస్తావనలో ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా క్రమశిక్షణ, వినయ విధేయతలతో ఉత్తమ విద్యని అభ్యసించి ఉన్నతులుగా సమాజంలోకి ఎదుగుతున్నారనేటువంటిది ప్రస్తావించడం జరిగింది. అనేక రకాలుగా రివార్డులు, అవార్డులు పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది అని చెప్పారు. దానికి కారణం గుణా సర్వత్ర పూజ్యంతే దూరోపి వసతాం సతాం కేతకీ గంధమాఘ్రాతాం స్వయం గచ్చంతి షట్పద. మగలి పువ్వు సుగంధపు వాసన చూడటానికి తుమ్మెదలు వాటంతటా అవే ఎంతో దూరం నుండి ఏ విధంగా అయితే రావటం జరుగుతుందో, సద్పురుషులు
వాళ్ళ యొక్క వాళ్ళలో కలిగి ఉన్నటువంటి గుణాలని కూడా ఆ విధంగా ఎక్కడ ఉన్నా కూడా ప్రజాకర్షణ పొందడం అనేటువంటిది జరుగుతుంది. దానికి నిదర్శనము మన మేడం గారు, సుగుణ మేడం గారు మహిళా రతన్ అనేటువంటి పురస్కారాన్ని పొందడం, అదేవిధంగా రాష్ట్రీయ విద్యా గౌరవ పురస్కారం ఇండియన్ సాలిడ్ కౌన్సిల్ ద్వారా పొందడం, వారు విశిష్టమైనటువంటి అవార్డు పొందినప్పటికీ కూడా ఏమాత్రము కూడా పొందుతున్నారని ప్రస్తావిస్తూ వినయ విధేయతలు ప్రదర్శించి మనందరికీ కూడా సన్మార్గాన్ని చూపించినటువంటి మేడం గారికి ధన్యవాదాలు. మాతృశ్రీ ప్రాచ్య కళాశాల వైభవాల్లో సంస్కృత భాష ప్రధానంగా నడవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ క్రమంలో సంస్కృత భాషలో మహాపాండిత్యం కలిగినటువంటి వారు పి వరప్రసాదమూర్తి గారు. వారి గురించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రాచ్య భాషా విభాగంలో 1990 సంవత్సరం మార్చి నెలలో సంస్కృత ఉపన్యాసకులుగా అడుగుపెట్టి 1999 మార్చిలో ప్రవాచకులుగా 2007 సంవత్సరంలో ఆచార్యునిగా పదోన్నతి పొందడం జరిగింది. 3 పర్యాయములు విభాగాధిపతిగా, 2 సార్లు పాఠ్య ప్రణాళిక నియామక మండలి అధ్యక్షుడిగా, 3 సార్లు విశ్వవిద్యాలయ బాలుర వసతి గృహాల ముఖ్య సంరక్షణ అధికారిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. 2018-19 సంవత్సరంలో సంవత్సరాల పాటు దూర విద్యా కేంద్రానికి సంచాలకులుగా వ్యవహరించారు. 2020 మార్చి నెల నుండి విశ్వవిద్యాలయ రెక్టార్గా పదవి బాధ్యతలని సమర్థవంతంగా మార్గదర్శకులుగా ఆదర్శనీయంగా నిర్వహిస్తూ వస్తున్నారు. 2020 సంవత్సరంలో మానవీయ శాస్త్రాల పీఠాధిపతిగా, 2021 సంవత్సరం జూలై 1వ తేదీ నుండి విశ్వవిద్యాలయ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాలల ప్రాచార్య వర్యులుగా వివిధ పరిపాలనా సంబంధిత విధులను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో సంస్కృత భాష వశిష్ఠ ఆచార్యులుగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వీరి పర్యవేక్షణలో 18 మంది ఎంఫిల్ పట్టాలను, 10 మంది పిహెచ్డి పట్టాలను అందుకోవడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో కీలక పత్ర సమర్పులుగా పాల్గొన్నారు. వీరి వ్యాసాలు పలు జాతీయ పత్రికలలో ప్రచురితం కాబట్టాయి. వీరి ప్రస్తావన కనుక ఒక్కసారి అవలోకన చేసినట్లయితే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్న రీతిగా వీరిని అనేక రకాలైనటువంటి అవార్డులు ఆశ్రయించడం జరిగింది. దానిలో 2015 సంవత్సరంలో ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం వారి ఉగాది ప్రతిభా పురస్కారం, 2016 సంవత్సరంలో ఢిల్లీ నేషనల్ ఆర్ట్స్ అకాడమీ వారి ప్రతిభా పురస్కారం, 2017 సంవత్సరంలో మానస అకాడమీ వారి ప్రతిభా పురస్కారం, 2018 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2021 సంవత్సరంలో తెలుగు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి ఉగాది పురస్కారం. దీనిని బట్టే వారి ప్రతిభా పాఠములు అనేటువంటివి ప్రదర్శితమవుతున్నాయి. విశ్వవిద్యాలయం కింద ఉన్నటువంటి అనుబంధ ఓరియంటల్ కళాశాలల అభ్యున్నతికి ప్రత్యక్ష పరోక్షంగా సహాయ సహకారాలను ఇస్తున్నటువంటి మహనీయులు శ్రీ వరప్రసాదమూర్తి గారిని స్వర్ణోత్సవ వేడుకల సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను.
అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ యా స్మర్యమాణా శ్రేయాంసి సూతే ధ్వంసయతే రుజః తామభీష్టఫలోదారకల్పవల్లీం స్తువే శివాం. నమః సభాయై సాధ్యక్షాయై సహృదయ ప్రవరాణం సర్వేషాం శుభసాయం. అందరికీ సహృదయ మిత్రులందరికీ శుభసాయం. వేదికపై ఉచిత ఆసీనులైనటువంటి ఈ మహోన్నతమైన మాతృశ్రీ ప్రాచ్య కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ సుగుణ మేడం, విశ్వవిఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త శ్రీమాన్ నరసింహమూర్తి గారు, ప్రస్తుత ప్రాచార్యవర్యులు శ్రీమాన్ వరప్రసాదమూర్తి గారు, వేదిక ముందున్నటువంటి ప్రముఖులు, ఇంతకుముందు ఈ మహోన్నతమైనటువంటి విద్యా సంస్థలో ఉన్నత విద్యా సంస్థలో అధ్యయనం చేసి రాష్ట్రం నలుమూలల దేశం నలుమూలల ప్రఖ్యాతులైనటువంటి విద్వాంసులకు విదుషీమునులకు అందరికీ నా సవినయ నమస్సు. ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరికీ నా శుభాశీస్సు. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం, అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా సార్వకాలికమైనటువంటి సార్వత్రికమైనటువంటి కొన్ని విషయాలను మనం ఎప్పటికీ తెలుసుకోవాలి. అది ఏమిటి అంటే, భాష అనేది లేకపోయినట్లయితే ఈ ప్రపంచం ఏమయ్యేది అనే దానికి 5వ శతాబ్దంలో మొట్టమొదటి ఆలంకారికుడైనటువంటి దండ్యాచార్యుడు ఇదమంతం తమకృష్ణం జాయేత భువనత్రయం యది సప్తాహ్వయం జ్యోతి ఆసంసారాన్ నదీప్యతే. భాష అనేటువంటి దీపం లేకపోయినట్లయితే ముల్లోకాలు చీకటిలో మ్రగ్గిపోయేవి అని అది అందుకు భాషాధ్యయనం చేయాలి. వాచామేవ ప్రసాదేన లోకయాత్ర ప్రవర్తతే అనేది. అందువలన మనం భాషాధ్యయనం చేయాలి. భాషా మందాకినీం వందే ప్రజాభావార్థవాహిని స్రవంతీం రససంపన్నాం నానాధ్వని తరంగిత. ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినప్పటికీ కూడా భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత సార్వకాలికము సార్వత్రికము అనేది తెలుసుకున్నట్లయితే మనం ఏ శతాబ్దంలో ఏ అధ్యయనం చేసినా ఇబ్బంది లేదు. అది మనం తెలుసుకోవాల్సింది. మరొకటి, ఇక ఏమిటి అధ్యయనం వల్ల ప్రయోజనం? అధీతి బోధాచరణ ప్రచారణై
దశాశ్చతస్ర ప్రణయన్నుపాధి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విద్యకు కూడా 4 దశలు ఉంటాయని శ్రీహర్ష మహాకవి నైషధీయ చరితం అనే మహాకావ్యంలో మొట్టమొదట కావ్యారంభంలో చెబుతాడు. ఏమిటి అంటే ఉత్తమోత్తములైనటువంటి గురువర్యుల దగ్గర అధ్యయనం చేయటం అనేది మొదటి సోపానం. అది ఇక్కడ ఈ రోజున ఈ పూర్వ విద్యార్థులు ఎంతో సంరంభంగా చేస్తున్నటువంటిది వారి సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇది వారి సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కరిస్తాను. సంస్కార సంపన్నత అనేది సమాజానికి కావాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే ఉత్తమోత్తములైనటువంటి గురువర్యుల దగ్గర ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో మనకు సంస్కారం అనేది వస్తుంది. అది విద్య యొక్క పరమావధి. రెండవది అధీతి బోధ. బోధ అంటే అవబోధ. అంటే విపరీత వ్యాఖ్యానం చదవకూడదు. రుచి మార్గంలో ఉన్నటువంటి వ్యాఖ్యానాలనే ఆశ్రయించాలి. అది తెలుసుకోవాలి. అది అవబోధం. సరి అయిన పద్ధతిలో అవగాహన చేసుకోవాలి. అధీతి బోధ, ఇక ఆచరణ. అది చాలా ప్రధానమైనది. మనం ఏదైతే చదువుకున్నామో త్రికరణ శుద్ధిగా, దానిని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే సమాజం ఫలప్రదంగా ఉంటుంది. అది అధీతి బోధ ఆచరణ. ఇక ప్రచార అనేది మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని త్రికరణ శుద్ధిగా మనం ప్రచారం చేయాలి. అది విద్యకు ఉన్నటువంటి 4 దశలు. ఇది ఈ 4 దశలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 దశలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు విద్యార్థులు కూడా పరిపూర్ణంగా సాధించాలని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇక శృతేన యత్నేన చ వాగుపాసిత ధ్రువం కరోత్యేవ కమప్యనుగ్రహం అని దండ్యాచార్యుడు చెబుతాడు. అంటే నేను చదువుకున్నది అలంకార శాస్త్రం అని, నాకు మిగతా శాస్త్రాలు తెలియదు. అందుకని ఆ శాస్త్రం నుండి నేను ఉదాహరణ చెబుతున్నాను. ఇక్కడ అందరూ అలౌకికమైనటువంటి ప్రతిభా సంపన్నులు కాలేదు జన్మత. దాని గురించి బాధపడవలసిన పని లేదని చెబుతున్నాడు దండ్యాచార్యుడు. కానీ దేనికి ఏమిటి అంటే శృతేన యత్నేన చ. శృతం అంటే గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్ర శ్రవణం అనేది శృతం. మనకు గొప్ప తెలివితేటలు లేకపోవచ్చు, అసాధారణమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలు లేకపోవచ్చు. కానీ గురువు గారి దగ్గర కూర్చుని శ్రద్ధగా విన్నప్పుడు శ్రవణం, దాని వలన వ్యుత్పత్తి అనేది వస్తుంది. వ్యుత్పత్తి అనేటువంటిది ఒక భవనానికి పునాది ఎటువంటిదో వ్యుత్పత్తి అటువంటిది. ఆ తరువాత కాలక్రమంలో వాగ్దేవిని ఉపాసించినట్లయితే ప్రతిభ అనేది ఉదయిస్తుంది
అని చెప్పినటువంటి సిద్ధాంతం శాస్త్రవేత్తలు కూడా ఈ రోజున ఆమోదించారు 21వ శతాబ్దం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అది ఇక ఈ రోజు నుండి ఈ కళాశాల చరిత్ర ఏమిటి అంటే స్వర్ణోత్సవాలకు ముందు ఉన్నటువంటి యుగం, స్వర్ణోత్సవాల తరువాత ఉన్నటువంటి యుగం అనేది చెప్పుకోవచ్చు. ఇది చాలా ఒక ప్రముఖంగా పేర్కొనదగినటువంటి ఘట్టం. ఇటువంటి స్వర్ణోత్సవ ముగింపు సమావేశంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంతకుముందు ఒక జాతీయ సదస్సుకు ఆచార్య ఆంజనేయ ప్రసాద్ గారు ఆధ్యక్షంలో జరిగింది. అప్పుడు ఒకసారి వచ్చాను. అంతకుముందు నా బాల్యాస్తి నాకు ఏ తరగతి చదువుతున్నాను అనేది నాకు గుర్తులేదండి. నా తల్లిదండ్రులతో కలిసి వచ్చి అమ్మను దర్శించుకున్నాను. చాలా చిన్నప్పుడు, అది ఏ తరగతి అనేది నాకు ఇప్పటికీ గుర్తు రావట్లేదు. ఆ తరువాత నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడిగా చేరిన కొత్త రోజుల్లో విఠాల శ్రీరామచంద్రమూర్తి గారు ప్రాచార్యవర్యులుగా ఉన్నప్పుడు ఒకసారి సందర్శించారు. ఇది ఈ విధంగా. ఇంకొకటి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ ప్రాచ్య కళాశాలలో పేరెన్నికగన్నటువంటి ఈ కళాశాలకు ఈ విధంగా రావటం నాకు ఎంతో పరమం భాగధేయం అని చెప్పవచ్చు. నేను అవిస్మరణీయంగా ఈ నా హృదయంలో పదిలిపరుచుకునేటువంటి గొప్ప ఘటన ఇది. అందుకు ఈ కార్యకర్తలందరికీ, ఈ కళాశాల యాజమాన్యానికి కూడా నా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాను. విశ్వవిద్యాలయ పరంగా ఏ విధమైనటువంటి మీకు అవసరం ఏర్పడినప్పటికీ కూడా నేను పదవిలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈరోజు నేను రెక్టారు, రేపు నేను ఉండకపోవచ్చు, మరొక ప్రభుత్వం వస్తే మరొకరు ఉండవచ్చు. కానీ నాకు ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. 62 ఏళ్ల వరకు నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తాను. మీకు ఏ అవసరం వచ్చినప్పటికీ కూడా నాకు మీరు తెలియజేసినట్లయితే తదనుగుణంగా నేను చేయగలిగిన సహకారాన్ని ఎల్లప్పుడూ ఇది ఈ మహద్భాగ్యానికి అమ్మవారి ఆశీస్సులు ఫలంగా నేను భావిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. భాషా అధ్యయన ప్రశస్తిని సులభమైనటువంటి 4 మార్గాలలో మార్గనిర్దేశనం చేసినటువంటి ఆచార్యవర్యులు వరప్రసాద్ మూర్తి గారికి ధన్యవాదాలు. సభా వేదికపై ఆసీనుడైనటువంటి మరొక ప్రముఖులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను గురించి ఆర్థిక భారతం అనే పుస్తకం రచించిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, అమ్మ సంస్థలకి దశాబ్దాల కాలం నుంచి సేవ చేస్తున్న కుటుంబానికి చెందిన సోదరులు, అందరికీ సుప్రసిద్ధ పరిచితమైనటువంటి దుర్గా పిన్ని గారి పెద్ద కుమారులు, అమ్మ సాహిత్యం వెలుగు చూడటానికి ఎన్నో గ్రంథాలకు ఆర్థిక సహాయం అందించిన వితరణశీలి, హైదరాబాదులో వారి స్వగృహంలో ప్రతి సంవత్సరం అమ్మ అనంతోత్సవాన్ని చాలా కాలము ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటున్నటువంటి వారు. వీరి కుటుంబం విజయవాడలో ఉండే మొదటి రోజుల నుండి కూడా అమ్మని ఆరాధించడం, జిల్లాలోని సోదరులను తమ ఇంట్లో ప్రేమపూర్వకంగా ఆతిథ్యం అందించడం వీరి సహజ స్వభావం. సాహిత్య ఆధ్యాత్మిక సేవా సంస్థలతో సభ్యులుగా వివిధ హోదాలలో జాతికి సేవలు అందిస్తున్న ఆదర్శమూర్తి శ్రీ నరసింహమూర్తి గారు
వారిని మాతృశ్రీ ప్రాచ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఉపన్యసించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వేదిక మీద ఉన్న సుగుణకైకు వరప్రసాద్ మూర్తి గారికి, వరప్రసాద్ గారికి, నేనుగా మీ అందరిలో ఉన్న అమ్మకు, చైతన్య స్వరూపమైన అమ్మకు, ఆత్మస్వరూపమైన అమ్మకు నమస్కరిస్తూ, ఇంతమంది సరస్వతి భక్తులు, సరస్వతి ప్రదాతను తయారు చేసే ప్రాచీన సరస్వతి రూపమైన అమ్మ చేతుల మీదుగా మీ అందరికీ విద్యా వినయ సంపన్నే అన్నారు. విద్యతో పాటు వినయము, సంస్కారం ఇచ్చింది కళాశాల స్వర్ణోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో నన్ను మాట్లాడమంటే నాకు రావడం చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కళాశాల స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తున్న ఈ కళాశాలని దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది. 1961లో నేను 2.5 సంవత్సరాలు ఉండగా నన్ను అమ్మగారికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకున్నాను. వేసుకున్నప్పుడు 64-65 ప్రాంతాల నుంచి ఊహ ఉంది. 61 దగ్గర చిన్నవాడిని 2 పోయేవాడిని. 66, 65కి బాగా ఊహ ఉంది. అన్నపూర్ణాలయం ఉండేది వెనకాల, అమ్మందు ఉండేది, ఒక శేషోద్దామని ఉండే ప్లేస్లో. ఆ ముందు పందిరి ఉండేది, తాటాకు పందిరి, పొలం. దాని మీద టాప్ వేసుకుని పడుకునేవాళ్ళం నైట్ టైం. పొద్దున్నే వాటర్ ట్యాంక్లో నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళం. తీసుకొచ్చి అమ్మ స్నానం చేసిన తర్వాత ఆ పక్కన తొట్టెలో నీళ్ళు పట్టుకొని స్నానం చేసేవాళ్ళం. చాలా మధురమైన రోజులు అవి. తలుచుకుంటే చాలా సంతోషంగా ఉండేది. వడ్డించేవాళ్ళు అన్నం. ఈ విధంగా ఆ రోజుల నుంచి ఈ పెళ్ళిళ్ళ గురించి చూస్తే ఇంత పెద్దగా, ఇంత చక్కగా ఈ కాలేజీ ఎంత చక్కగా గ్రో అయింది. అఫ్కోర్స్ పన్నాల రాధాకృష్ణ గారి నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజుల్లో ఎంతోమంది అమ్మ దగ్గర డిస్కషన్స్ వస్తూ ఉండేవాళ్ళు. మేమంతా చిన్నపిల్లల్లో కూర్చుని వింటూ ఉండేవాళ్ళు. అర్థమయ్యేది కాదు, అర్థమయ్యేదో తెలియదు. కానీ నాకు అర్థమైంది ఏమిటంటే జీవితమే ధర్మం అనే మాట అర్థమైంది. చదువుకున్న వాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు అమ్మ దగ్గర, చదువు లేని వాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు, అన్నం ఉన్నవాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు, అన్నం లేని వాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు, గుడ్డివాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు, కుంటివాళ్ళు ఏడుస్తుండేవాళ్ళు. సంఘంలో ఉన్న మంచి చెడు అమ్మ దగ్గర చూసిన తర్వాత అదొక పరిణితి వచ్చింది ఆలోచన. అర్థం కాదు ఏంటంటే మేము ఎందుకు బతుకుతున్నాము అనే క్వశ్చన్ వేసుకుంటే మనకు అర్థమయ్యేది కాదు. ఈ బాధంతా చూసిన తర్వాత నేను ఎందుకున్నాను, నేను చేయలేకపోతున్నాను అది ఫీల్డ్కి వచ్చింది. చిన్న వయసులో 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో ఏం చెయ్యాలి అనుకుంటే నాకు పాల్పోదాం, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోదాం అనుకుంటే ఆలోచించాను, ఏమిటా పిల్లలు పోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, అమ్మ దగ్గరికి వచ్చి గర్భం పోయిన వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు అర్థం కాదు, గర్భం పోతే ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాదు. అంటే గర్భంలో పడినప్పటి నుంచి పోయేదాకా వెళ్ళిపోయి మనం మన కోసం బతకమని తెలుసున్నారు. ఆ వయసులో తెలిసింది ఏంటంటే వెళ్ళిపోయి తెలుసు. సో జీవనమే ధర్మం. మరి ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకోసం జీవిస్తున్నాం, జీవితమే ధర్మం అని తెలిసింది. దాంతో నా జీవన మార్గం మారిపోయింది. ఇవాళ ఎన్టీఆర్కి నువ్వు చెప్పచ్చు, చంద్రబాబుకి నువ్వు చెప్పచ్చు, రాజశేఖర రెడ్డికి నువ్వు చెప్పచ్చు, ఓఎన్జీసీలో గవర్నమెంట్కి నువ్వు చెప్పచ్చు. లెక్క చేయండి, ధర్మం అంటే ఫస్ట్ ధర్మమే. అందుకే ఈరోజు ఈ స్థితి వచ్చింది ఇండియాలో. ఇవాళ దేశంలో ఏ కష్టం వచ్చినా ఫైనాన్స్ పీరియడ్లో నరసింహుడు ఎక్కడున్నారని పిలుస్తారు. కార్మిక గొడవైంది, వేల మంది డిపాజిటర్లు నష్టపోయారు. స్టాక్ మార్కెట్ షేర్ హోల్డర్
వెంటనే గవర్నమెంట్ సెబీ పిలిచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డైరెక్టర్గా తీశారు. అవన్నీ స్ట్రీమ్ లైన్ చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకి చెప్తున్నాను, ఈ విద్యావేత్తలకి చెప్తున్నాను. ఎంత గొప్ప అంటే వేమని చెప్తాడు, పరిమళాలు గార్భవం గాంధీ లాంటిది వినయం సంస్కారం లేని చదువు అని చెప్పి, సంస్కారం లేని చదువుకున్న వారు ముట్టుకునే చెప్తాడు. ఈ ప్రాచ్య కళాశాల గొప్పదనం ఏంటంటే, గిడల గొప్పదనం ఏంటంటే, అమ్మ మనకి సంస్కారం ఏ విధంగా ఏంటో తెలియదు. హోమియోపతి మందు కాదు, అది మందు వేసుకుందని తెలుస్తుంది. ఎల్లోపతి మంది కాదు, ఇంజక్షన్ వస్తే కాదు. అమ్మ చుట్టూ ఉంటే మనం మనకి తెలియకుండానే మన సంస్కారం వస్తుంది. ఇక అమ్మ భక్తుల్లో, అమ్మ బిడ్డల్లో నేను చూశాను, ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డ వాళ్ళని చూశాను. కానీ ఎక్కడ చెల్లించుకోలేదు, ఎక్కడ చల్లం లేదు. అంటే సుఖ దుఃఖాలని ఒక విధంగా తీసుకునే స్థితి అమ్మ ఇస్తుంది మనకు. అది అమ్మ గొప్పతనం. అది ఈ స్థల గొప్పతనం, ఈ కాలేజీ గొప్పతనం. ఈ స్వర్ణత్వం చేసుకుందంటే ఇన్ని వేల మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, ఇన్ని వందల మంది ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థులు వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ చేశారంటే ఆ సంస్కారం ఈ విలేజ్ నుండి వచ్చింది. అమ్మ ఇచ్చింది మనకి, తెలియకుండా ఇస్తుంది మనకి అమ్మ సంస్కారం. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? అమ్మ చెప్పదు మనకి, అమ్మ చెప్పదు మనకి. అమ్మ ఉపదేశాలు ఇవ్వదు, నాన్న ఇది చేయరా అని చెప్పదు, ఇది చేయొద్దని చెప్పదు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బ్లడ్లో. అది ఏం మందో తెలియదు, హోమియో మందో తెలియదు, ఎల్లో మంది తెలియదు, నాకు అర్థం కాదు. అలా వచ్చేస్తుంది. మిగతా స్వామీజీ లాగా ఎక్కడో ఉపదేశాలు ఇవ్వడం లేదు, ఇది చేయమని చెప్పడం లేదు, ఇది చేయదని చెప్పడం లేదు. అమ్మాలు పిల్లలు మేము తల్లి అంటుంది, అన్నం తినమంటుంది, కుంకుమ పట్టలకి పంపిస్తుంది. మనం చేసేది ఏమిటి అంటే అది చెప్పిన కుంకుమ పట్టలు అందుకని ఏమన్నా. అది ఈ స్థల ప్రభావం, ఈ గొప్పతనం. ముఖ్యంగా నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది కొన్ని వర్డ్స్ అమ్మవి. అమ్మ మాటలు నిజంగా చూస్తే ఆ ఉపనిషత్ సారాలు, వేద సారాలే, డౌట్ లేదు. జ్ఞానే దైవం అంది. ఎంత గొప్ప మెసేజ్ అది. ఆలోచనే దైవం. ఆ ఒక్క మెసేజ్ నన్ను మార్చేస్తున్నాడు లైఫ్ని. ప్రతి ఆలోచన ప్యూర్గా ఉండాలి, చెడు ఆలోచన రాకూడదు. ఆ ఒక మెసేజ్, చెడు ఆలోచన రానివ్వలేదు బయటలో. జ్ఞానే దైవం, ఆలోచనే దైవం అనుకుంటే ఎంత గొప్ప మెసేజ్ అది. మనం ఎంత మారిపోతాం మనం. నేనైనా నేనంది, అన్ని నేను నేనురా అని చెప్పింది. అద్వైత స్థితి. ఇంతమందికి లెక్చర్లు ఇస్తారు, ఇవి చెప్తారు. అమ్మగా సింపుల్గా ఇదేమిట్రా అంది, ఇదేమిట్రా అంది, ఇది నా కన్ను, నా చెయ్యి, నా ముక్కు, నువ్వు ఎక్కడరా అంది. సింపుల్. అన్ని నేనురా అంది, అయిపోయింది. ఎంత చక్కగా చెప్పింది అద్వైతాన్ని. ఇంత సింపుల్గా చెప్పిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఒక్క సింపుల్ మాటలో చెప్పింది. అదేవిధంగా కోరికల స్థితి ఇవ్వడం కాదు, రావాలని చెప్పింది. పొందడం అని చెప్పింది. కోరికల స్థితి ఇవ్వడం లేదు, అడిగారు నా కోరికల స్థితి ఇవ్వమని చెప్పింది. అది ఎవరిని కాదు, పొందడమని చెప్పింది. కఠోపనిషత్తు సారాంశం అది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు. నచికేతుడు ఎవడేం చెప్పాడో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రత్యక్షమై ఈ ఆత్మ ఎలా వెళ్ళిపోతుందంటే కోరికల స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తుందని చెప్తాడు. అందుకే ఎంత గొప్పదంటే మన సంస్కారం, మన భారతీయం, మన ఉపనిషత్తు ఎంత గొప్ప అంటే అమెరికా కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఏ దేశంలో పోయినా కూడా ఒకే చెబుతుంది మీరు కోరికలు ఏమైనా అడుగుతారు. మనం మందగించిపోయింది ఆ కోరికల స్థితిలో ఆత్మ పోవాలని చెప్పి. అది అమ్మ ఎంత చక్కగా చెప్పింది. కఠోపనిషత్తులో చెప్పిన కఠోపనిషత్తు లెక్చర్ పెట్టి 5 గంటలు వెళ్ళి అర్థం కాదు. అమ్మ సారాంశం ఒక మాటలో చెప్పింది. కోరికల స్థితి పొందడమే అని చెప్పింది మొత్తానికి. ఎంత చక్కగా చెప్పింది. శిల్పానికి అందం రావాలంటే యుద్ధపదవి అవసరం అని చెప్పింది. నాకు కష్టాలు వచ్చి అనుకోండి, ఒక్క సెంటెన్స్ చాలు మనకి ధైర్యం రావడానికి. అవునన్న అది కావాలని చెప్పేసి. అనుభవం శాస్త్రాన్ని ఇస్తుందని చెప్పింది. శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. మీరు ఎన్ని పుస్తకాలు లేవని నేను అర్థం కాదు, అనుభవం వస్తే అర్థం వస్తుంది. సో ఈ విధంగా చూస్తే ఇష్టం అయితే కష్టం, తృప్తే ముక్తి. ఎంత గొప్ప వ్యాఖ్య. మనం తృప్తి కేసు అయింది, దిగులు లేదు. లేకపోతే ఎప్పుడు ఏదో లేదు, మార్నింగ్ ఈవినింగ్ దిగులు లేదు. ఉన్నది అనుభవించారు, లేని దాని గురించి వెప్పలాడుతూ ఉంటారు.
నవ్వుతూ అనుభవించే వాడి దగ్గరికి ఏడుస్తూ అనుభవించే వాడు వస్తాడు. అంత చక్కగా చెప్పిందండి అది. అంటే అర్థమేంటి, మీరు కష్టాల్లో ఉన్నవాడు ఎవరన్నా వస్తే వాడి కష్టం నీ కష్టంగా చూసుకుని వాడికి హెల్ప్ చేయమని చెప్పడం అది ఎంత పెద్ద కూడా అర్థం. అది నవ్వుతూ అనుభవించేవాడికి ఏడుస్తూ అనుభవించేవాడు వస్తాడట. అంటే అర్థమేంటి, మన కష్టంలో ఉన్నవాడు ఎవరన్నా వచ్చే కష్టం చెప్పుకుంటే సంతోషంగా సొల్యూషన్ చేసి నీ కష్టం మర్చిపోయి చెప్పి అంతకంటే ఏం కావాలండి. అమ్మ సందేశాలు ఎంత సింపుల్. అనుకున్నది జరగదు, తనుకున్నది తప్పదని చెప్పి చివరికి నేను చెప్పేది ఏమిటంటే, ఈ సంస్కారం ఇవన్నీ సక్సెస్ కావాల్సిన మార్గాలు. నాకు అమ్మ మాటల్లో నేను 28వ సంవత్సరం నుంచి చాలా కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాను. ఇవాళ 63. అప్పటి నుంచి నిరాఘాటంగా నిరాటంకంగా చాలా పెద్ద పొజిషన్స్లో ఉన్నాను చిన్న వయసు నుంచి. ఇది అంతటికి కారణం అమ్మ సిద్ధాంతం. అమ్మ నాకు ఇచ్చిన సంస్కారం. ఈ అమ్మ సంస్కారం స్పష్టంగా ఇవ్వలేదు, తెలియకుండా ఇచ్చింది మనకు ఆ సంస్కారం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి సంస్కారాన్ని ఇటువంటి కల్చర్ని ఈ భూమి మీద పుట్టిన మనకు నలుగురికి అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ ఎస్విజిపి కానివ్వండి, ఎస్విజిపి ట్రస్ట్ కానివ్వండి, రాష్ట్ర కళాశాల స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఫామ్ చేసే అసోసియేషన్స్ కానివ్వండి, ఏ అసోసియేషన్ కానివ్వండి, మా ధర్మం ఏంటంటే ఈ భూమి మీద పుట్టినందుకు ఇంత చక్కగా చెప్పిన అమ్మ సందేశాన్ని ఈ సంఘం కోసం ఇది ఒక సక్సెస్ మంత్రంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మన బాధ్యత నా ఉద్దేశం. మన ఏదో ఇన్స్టిట్యూషన్ గొప్పగా కట్టాలి అవన్నీ అనుకోదు, అవన్నీ అవే వస్తాయి. అమ్మ డిజైన్ అమ్మ చెప్పింది. జిల్లెల మూడి 7వ మైలు రాయి దగ్గర నుంచి మన జిల్లెల మూడి అంత అక్కడి నుంచి కీలో ఉంటాడు అమ్మని చూడటానికి అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పింది మాట ఒక్క మాట వేస్ట్ కాదంటే తోలు మాట కాదది, కాలు మాట. అన్నీ అయ్యేవే అవుతాయి. అందుకే జిల్లెల మూడి ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అవన్నీ ఒక ఎత్తు. కానీ మన బాధ్యత మనం మరవకూడదు. మన బాధ్యత ఏమిటంటే, అంత గొప్ప సంస్కారం ఇచ్చే అమ్మ మాటలు, అంత గొప్ప సంస్కారం ఇచ్చే అమ్మ సందేశం నలుగురికి మన బాధ్యత అనే హ్యూమన్ బీయింగ్. ఈ తెలివిగల జీవితం, తెలివిగల మానవ శరీరం మనకు వచ్చింది కాబట్టి అది మన ధర్మంగా మన నలుగురికి ఇచ్చి అమ్మ మాటలు మన కోసం సంఘం కోసం చేయాలి అన్న ఉద్దేశం. అది ఇది ఆ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, వెళ్ళిపోయిన వారికి, అన్నదమ్ములకి అందరికీ నా సందేశం ఏంటంటే, అమ్మ మెసేజ్ని, అమ్మ తత్వాన్ని ఎలా ప్రొలిఫరేట్ చేస్తాం నలుగురితో అని మన ముఖ్యమైన ఉద్దేశం నా ఉద్దేశం. తర్వాత ఈ ఆర్గనైజేషన్ ఫాస్ట్ ఒక సొసైటీగా ఫామ్ అయింది. నేను చివరి సమావేశంలో సందేశం ఇద్దామని, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఇద్దామని అనుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, మన సొసైటీగా ఫామ్ అయ్యాం, ఇన్నేళ్ళు అయిపోయింది, అమ్మ వెళ్ళిపోయి భౌతికంగా 36 ఏళ్ళు అయిపోయి, నేను అమ్మ సిద్ధిపోయినప్పుడు 25 ఏళ్ళలో ఉన్నాను. నాకు 63 వచ్చాయి. ఇంకొక 10 ఏళ్ళలో అందరూ నాకన్నా మనకి గత 2 ఏళ్ళు 5 ఏళ్ళుగా చాలామంది అమ్మకి ఆప్తులు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళంతా వెళ్ళిపోవడం అయిపోయింది భౌతికంగా. ఇంకొక 10 ఏళ్ళలో మనం అంతా ఎక్కడ ఉంటాం, మన ఓపిక కూడా ఉంటాం. అందుకని మన ధర్మం ఏంటంటే, ఈ సొసైటీని, ఈ ఆర్గనైజేషన్ని తరతరాలు అందించాలంటే ఒక పకడ్బందీగా ఆర్గనైజేషన్ పెట్టి మనం పోవాలి, బాధ్యత. ఆ ఉద్దేశంతో మనం ట్రస్ట్ అని ఫామ్ చేస్తాం. ఈ సొసైటీని ట్రస్ట్గా ఫామ్ చేస్తాం. సొసైటీలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఆస్తులు అమ్మచ్చు. ఓ మెజారిటీ సభ్యుల దాని మీద ఎవ్రీథింగ్ రన్స్. ఒక ట్రస్ట్ అంటే ఆస్తి అమ్మే అవకాశం ఉండదు. ఒక ట్రస్ట్గా ఉంటుంది. ఒక పర్మనెంట్ ఆర్గనైజేషన్ అవుతుంది. పర్మనెంట్ ఆర్గనైజేషన్ చేయడానికి ట్రస్ట్గా రూపాంతరం చెందాలని మనం అనుకున్నాం. అది లక్కీగా 3 ఏళ్ల క్రితం మన జనరల్ బాడీ ఒప్పుకుంది. ఇప్పుడు దానికి ఆకారం వస్తుంది. ట్రస్ట్ రిజిస్టర్ చేసాం, దానికి ఎప్రూవల్స్ వచ్చాయి, ఏటీజీ వచ్చింది. నా సొసైటీని ట్రస్ట్గా మెయింటైన్ చేసి 1st ఏప్రిల్ నుంచి ట్రస్ట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడున్న సొసైటీలో ఉన్న మనకున్న అన్నదమ్ములంతా కూడా అదేవిధంగా అక్కడ ఎగ్జిక్యూటివ్ కమిటీగా వస్తారు, ట్రస్ట్కి సహాయం చేస్తారు. అదే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇప్పుడున్న వారి కమిటీ డిఫరెంట్ రోల్లో ఉంటున్నారు. అదేవిధంగా మనకి అడ్వైజరీ బోర్డు ఉంటుంది. అడ్వైజరీ బోర్డులో పూర్వ ప్రెసిడెంట్లు కానివ్వండి, పూర్వ కొంచెం వయసులో ఉన్న వాళ్ళు, ఓపిక తగిన వాళ్ళంటే అడ్వైజరీ బోర్డులోకి వచ్చి అడ్వైజ్ చేయడానికి వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి
ఆ విధంగా అడ్వైజరీ బోర్డు, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్ట్ బోర్డు ఉంటాయి. సో ఈ విధంగా మనం అనుకున్నాం. దీని అంతటికి కూడా మీ పూర్వ విద్యార్థులు కూడా చక్కగా సహకరించి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీరంతా చక్కగా పార్టిసిపేట్ చేసి ఇప్పుడున్న మీ యాక్టివిటీ అదేవిధంగా రేపు కూడా ట్రస్ట్ బోర్డుకి సహాయం చేసి ఈ కాలేజీ ఇంకా ప్రవర్ధమానంగా ఇంకా బాగా ఎదుగుదల అవ్వాలని, గ్రో అవ్వాలని, ఇక్కడి నుంచి మనకి ఆ ట్రైనింగ్ కూడా లెక్చర్ ట్రైనింగ్, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇది యూనివర్సిటీ కూడా అవ్వాలని ఫ్యూచర్లో ఆ విధంగా మనం పెద్దలు చేయాలని చెప్పి భావిస్తూ ఈ పెద్దది ఒక విషయం మనకి ఏమి స్వార్థం లేదు. మన స్వార్థం అంతా సంఘమే. సంఘం కోసం చేయాలి. మీరు పని చేయకపోతే మీరు స్వార్థవంతులు అవుతారు. అంటే మీకు సంఘం మీద పట్టాలా? మీరు బాగుపడినప్పుడు మనం ధర్మంగా మనం మిగతా వాళ్ళకి కూడా బాగు చేయాలి. మన సంఘం కోసం ఇవన్నీ చేయాలి నా కోరికది. సో అందుకని ఇదే మెసేజ్ అందరి కాలేజీ పిల్లలకి, పూర్వ విద్యార్థులకు నా మెసేజ్ ఏంటంటే మీరంతా ఇదే విధంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ట్రస్ట్లో కూడా ఇంత యాక్టివ్గా ఉండి ఇక ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న సెంటనరీ సెలబ్రేషన్స్ వస్తున్నాయి. చాలా గొప్పగా చేయాలి. మనం సెంటనరీ సెలబ్రేషన్స్లో ప్రస్తుతం మనకున్న ప్రోగ్రామ్ సెంటనరీ లోపల ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టుకుందామని, ఒక మంచి పూజా మందిరం పక్కన కట్టుకుందామని, అమ్మ పూజలకి గర్భాలయం చిన్నగా అయిపోతుంది. దసరా ఉత్సవాల్లో చాలామంది వస్తున్నారు. వాళ్ళకి వీలుగా పూజా మందిరం కట్టుకుందామని, అదేవిధంగా ఇంకా చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ ఉమెన్స్ హాస్టల్ కూడా మనం గర్ల్స్ హాస్టల్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకుంటూ కూడా చాలా ముందుకు వెళ్ళాలని, మీరందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా అంటే ఈరోజు ఉన్న సంస్కృత కాలేజీలో ఉన్న ప్రాబ్లమ్స్ని నేను ఏమన్నా వీలైనందుకు నేను వినిపిస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ. తప్పకుండా చేస్తాను. అదేవిధంగా మీరు ఈ కాలేజీ ఇంకా ప్రవర్తమానంగా గ్రో అవ్వాలని చెప్పేసి ఈ ట్రస్ట్ ఫార్మేషన్ తర్వాత ఈ కమిటీలో కూడా మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నాకు కోరుకుంటూ మీరు నాకు అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక్కొక్కసారి ధన్యవాదాలు చెప్తూ అమ్మకి నమస్కారం చెప్తూ అమ్మ కరుణా కటాక్ష వేస్తున్నాను మనందరి మీద ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని ఆశిస్తూ ప్రార్థిస్తామని సెలవు తీసుకుంటాను. జిల్లెళ్లమూడి అమ్మని అద్వైత స్వరూపిడిగా కీర్తిస్తూ సంస్కారవంతులుగా విద్యార్థిని తీర్చిదిద్దుతున్న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలని ప్రశంసించిన మాన్యులు శ్రీ నరసింహమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేడుకలలో శ్యామలక్కయ్య గారు ఒక పాటను పాడతారు. వాత్సల్యామృత వర్షిని అమ్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ కొండమది రామకృష్ణ అన్నయ్య రాసినటువంటి వాత్సల్య గంగ అనే పుస్తకంలోని ఈ పాటను వినిపిస్తున్నాం. కోటి నామ శోభిత సాటి లేని దేవత, కోటి నామ శోభిత సాటి లేని దేవత, విరుల దండ వేయని విడువకుండా చూడని, కోటి నామ శోభిత సాటి లేని దేవత, సర్వరూపధారిణి సర్వ పాపహారిణి, సర్వరూపధారిణి సర్వ పాపహారిణి, సర్వలోకకారిణి సర్వమంత్రరూపిణి, సర్వలోకకారిణి సర్వమంత్రరూపిణి, అభయమిచ్చి బ్రోవుమా అనవరతము కావుమా, కోటి నామ శోభిత సాటి లేని దేవత, మమతా సుమవల్లరి సమతా హిమలాహిరి, మమతా సుమవల్లరి
నామ శోభిత సాటి లేని దేవత విరుల దండ వేయని విడువకుండ చూడని కోటి నామ శోభిత సాటి లేని దేవత. ధన్యవాదాలు. ధన్యవాదాలు. పద్మావతి ప్రస్తుత విద్యార్థిని ఒక్క నిమిషం. వాత్సల్య అమృత వర్షిణి అయిన అమ్మ పాదపద్మ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. గత 3 రోజులుగా మనం స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇది అందరికీ ఒక పెద్ద పండుగలాగా తోస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఎందరెందరో గొప్ప స్థానాలలో స్థిరపడి ఉన్న మన పూర్వ విద్యార్థులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యలు ఇక్కడికి వచ్చి వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాల వల్ల, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, మనకు ప్రేరణ కల్పించిన ఈ మీటింగ్లు కావచ్చు, వాళ్ళ మాటల వల్ల మన జీవితంలో ఉపయోగపడాల్సిన ఎన్నో విషయాలు మనకు చెప్పారు. దానివల్ల అయితే నేను చాలా ప్రేరణ పొందాను. ఎన్నో విలువలు, బయటికి వెళ్ళాక ఎలా ఉండాలి, అలాగే ఉద్యోగాలు స్థిరపడడానికి ఎలా ఉండాలి, మొదలైన విషయాలని మనకి ఎంతో చక్కగా నేర్పించారు. అందరూ ఈ ప్రేరణతో మంచిగా ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. శుభాశీస్సులమ్మ. వాణి. అమ్మ పాదములకు నా వందనములు. వేదికను అలంకరించిన పెద్దవాళ్ళకి నా నమస్కారము. వేదిక ముందున్న పెద్దవాళ్ళకి, అన్నయ్యలకు, అక్కయ్యలకు నా అభివందనములు. నా పేరు డి వాణి. నేను ఈ కళాశాలలో పీడీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. గత 3 రోజుల నుంచి మనం స్వర్ణోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. కానీ నా జీవితంలో నేను ఎన్నో వేడుకలు చూశాను, కానీ ఈ వేడుక మాత్రం నాకు బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ వేడుక వల్ల నాలో ఒక మార్పు వచ్చింది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఈ కళాశాలలో పీడీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక నెల తర్వాత ఎందుకు ఈ కళాశాలకు వచ్చాను, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, బయట కళాశాలలో అయితే ఎంపీసీ బైపీసీ స్టైల్గా ఉంటారు అని అనుకున్నాను. కానీ ఈ వేడుకల వల్ల, ఇక్కడ చెప్పిన మంచి మాటల వల్ల పూర్వ విద్యార్థులు మన కళాశాల యొక్క గొప్పతనం, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ గురించి గొప్పతనం చెప్పారు. ఆ మాటలు నాలో బాగా నాటుకుపోయాయి. మన విద్యార్థులే కాకుండా బయట నుంచి వచ్చిన గెస్టులు కూడా మన కళాశాల గురించి చెప్తుంటే నా మనసులో బాగా నాటుకుపోయాయి. ఈ వేడుకల వల్ల ఈ కళాశాల యొక్క గొప్పతనము, ఇక్కడ సబ్జెక్ట్ గురించి బాగా అర్థమైంది. ఇక్కడ ఆడపిల్లలకి సేఫ్టీ కానీ, సేవ గుణం కానీ బాగా ఉంటాయని అనుకుంటున్నాను. ఉన్నాయి. ఈ కళాశాలలోనే చదవాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకల్లో మంచి మాటలు చెప్పిన పూర్వ విద్యార్థులకు, అన్నయ్యలు, అక్కయ్యలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. ఒక్క నిమిషంలో. దేవమాత అందరికీ నమస్కారాలు. ఈ సందర్భంగా బ్రహ్మాండంగా 3 రోజుల నుంచి పండుగ వాతావరణంలో అందరం కూడా మరి పూర్వపు రోజులు, అమ్మున్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మరి కళాశాల స్థాపించినప్పుడు కంటే కూడా దినదినప్పుడు జంతు ఇవాళ మరి 50 ఏళ్ళు అయిందంటే పండు అయింది. కాయ కాస్త పండు ఆ పండు అనిపించే టైం వచ్చింది. దీనికి అమ్మకి ధన్యవాదాలు చెప్తూ, ఇలాగే 60 సంవత్సరాలు కూడా చేసుకోవాలని, వజ్రోత్సవం కూడా మాతృశ్రీ ప్రార్థన కళాశాల 60 సంవత్సరాలు కూడా చేసుకోవాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మరి ఈ మా నాన్నగారు రామకృష్ణ నేను కూడా ఈ టైం తలుచుకోవటం నా ఇదిగా అనుకుంటున్నాము. మరి 98లో ఆయన ఇదైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేము ఉత్తమ విద్యార్థి అవార్డు ఇస్తున్నాం. సంపూర్ణ ఉత్తమ విద్యార్థి మేస్కర్ వాళ్ళు, శ్రీమనారాయణమూర్తి వాళ్ళందరూ ఆయన నిర్వహించేవాడు.
అట్టా మరి 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఉత్తమ విద్యార్థిగా 1116 ఒక షేర్ ఇవ్వడం జరిగింది. సరే దాన్ని అట్టాగే కొనసాగిస్తాం. ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఆయన పేరు మీద ఫౌండేషన్ పేరు మీద ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఫౌండేషన్ పక్షాన రామకృష్ణ అనే ఫౌండేషన్ పక్షాన పూర్వ విద్యార్థి సమితికి పెట్టడం జరిగింది. నేను తర్వాత నేను అందజేస్తాను చేశాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్నయ్య. సోదరి రాజరాజేశ్వరి ఒక పాట. వాత్సల్యామిక వర్షిణి అమ్మ పాదపద్మలకు నమస్కరిస్తున్నాను. సభాయ నమః. సాధారణంగా బయట కాలేజీలో ఏం జరుగుతుందంటే ఈ గెట్ టుగెదర్నో లేదంటే ఇలాగే ఏదైనా వార్షికోత్సవం జరుపుకునేటప్పుడు స్నేహం అని చెప్పి స్నేహం సంబంధించినటువంటి పాటలు పాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, ఇక్కడ మన జిల్లాలో ఒక వరవాడు ఉంది. ఏంటంటే ఇది అందరం అన్నదమ్ములు అక్క చెల్లెడం. అయినప్పటికీ కూడా ఇక్కడ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి 71 నుంచి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా సమావేశమై ఒకరినొకరు పలకరించుకుంటూ ఎంతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పాట పాడితే బాగుంటుందని అనుకుంటూ ఈ పాట పాడాలని అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం, ఈ పాటని మన మిస్సరీ మాస్టర్ రాశారు. అప్పుడు 85, 86 అనుకుంటా ఒక పాటల పోటీకి వెళ్తున్నామంటే మా సీనియర్ పార్వతక్కయ్యనండి, తను నేను వెళ్తున్నాం అనమాట. వెళ్తుంటే ఈ పాటని సార్ మాకు ఇచ్చారు. ఆ పాటని వాళ్ళు పాడాలి అనిపించింది. ఈ సందర్భంగా పాట నేను పాడటం ఎలా ఉన్నా మన సార్ రాశారు, ఈ సందర్భానికి మ్యాచ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో పాడుతున్నాను. ఈ జగమే ఎంతో మధురం అనురాగల వింతరంగం. ఈ జగమే ఎంతో మధురం అనురాగల వింతరంగం. మనసున్న మనుషులలో మరపురానిది స్నేహబంధం. ఈ జగమే ఎంతో మధురం అనురాగల వింతరంగం. చలువ జాబిలి విలువ కన్నా మింటి తారక మేటి అవునా. చలువ జాబిలి విలువ కన్నా మింటి తారక మేటి అవునా. మనసు తెలిసిన మనిషి కన్నా, మనసు తెలిసిన మనిషి కన్నా మధురమైనది వేరే కలదా. ఈ జగమే ఎంతో మధురం అనురాగల వింతరంగం. కలిమిలేములు మారుతున్నా, కష్ట సుఖములు కలుగుతున్నా. కలిమిలేములు మారుతున్నా, కష్ట సుఖములు కలుగుతున్నా. కాలవాహిని సాగుతున్నా, కాలవాహిని సాగుతున్నా. నిలువగలుగును స్నేహమొక్కటే. ఈ జగమే ఎంతో మధురం అనురాగల వింతరంగం. మనసు మారి మలగిపోనిది, కలతలొచ్చి కరిగిపోనిది. మనసు మారి మలగిపోనిది, కలతలొచ్చి కరిగిపోనిది.
అచ్చమైన ముచ్చమంటి మమతలున్న స్నేహం ఒక్కటే ఈ జగమే ఎంతో మధురం అనురగల వింతరంగం అనురగల వింతరంగం. సోదరికి ధన్యవాదాలు. ఇప్పుడు అన్నయ్య గారు, కామరాజు అన్నయ్య గారు ఒక సందేశం మనందరికీ వినిపిస్తారు. గత 2 రోజులు 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే కాక జాతీయ అంతర్జాతీయంగా ఉన్నటువంటి సోదరులందరినీ కూడా ఆనందోత్సాహాలతో నింపిందనడానికి ఒక చిన్న నిదర్శనం. డాక్టర్ బ్రహ్మాండం రంగసాయి గారు అమెరికాలో ఒహాయో రాష్ట్రంలో ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ అన్నమాట. ఆయన గత 2 రోజుల నుంచి లైవ్ టీవీలో మన కార్యక్రమాలన్నీ వీక్షించి ఆయన స్పందనని ఒక సందేశం ద్వారా పంపించారు. వీలైతే చదవండి అన్నారు. శేషాద్రి గారు చెప్పాను, సరే అదేదో మీరే చదవండి అన్నారు ఆయన. అది ఆయన తరఫున మీకు వద్ద చేస్తున్నాను. ఆయన డాక్టర్ రంగసాయి బ్రహ్మాండం. ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్ ఇన్ అమ్మ బడి. అంటే ఈ కళాశాలలో కాకపోవచ్చు కానీ అమ్మ బడి, ఈ విశాల విశ్వమేరిటన్ అమ్మ బడిలో ఆయన కూడా ఒక విద్యార్థిని అంటున్నాడు. I came to mother asking Amma to help me to get into medicine through the tough competitive examination. నాకు మెడిసిన్లో ఈ టఫ్ పోటీ పరీక్షలో నాకు విజయం చేకూర్చడం అమ్మ పడుతున్నారని ఆయన దగ్గర అమ్మ దగ్గరికి వెళ్ళారు ఆయన. అమ్మ హ్యాస్ బ్లెస్డ్. సో నాట్ బై వర్డ్స్ బట్ బై యాక్షన్. మోస్ట్ ఆఫ్ మై విజిట్స్ వర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ అండ్ డిఫికల్టీస్ ఇన్ అచీవింగ్ ది గోల్స్. She has been my inner guide and inner goddess and has completely enveloped me in her Brahma Vidya school. అమ్మది కేవలం ఈ లౌకిక విద్య మాత్రమే కాదు, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య అనే పాఠశాలలో ఆయన కూడా ఒక విద్యార్థిగా చేసిందని సంతోషపడుతున్నారు ఆయన. She is goddess Gayatri and Saraswati. Though never I had chance to participate in the development of Matrishree Kalashala, I have deep interest and vision about it. రంగసాయి గారికి ఈ జిల్లెలమూడులో ఏ కార్యక్రమం జరిగినా ఆయన దేహం అమెరికాలో ఉంటుందే కానీ ఆయన మనసు మాత్రం జిల్లెలమూడులోనే అనుక్షణం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రతిరోజు ఏం జరిగినా సరే ఆయన అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఏముంది, ఎలా ఉంది, మన ధాన్యాగారం ఎలా ఉంది, అన్నపూర్ణాలయంలో అన్ని సరుకులు ఉన్నాయా లేవా, ఏమిటి పరిస్థితి, ఆయన తప్పిస్తూ ఉంటారు. నన్ను రోజు అడుగుతూనే ఉంటారు ఆయన. అంతటి ఇంట్రెస్ట్ ఆయన ఇక్కడ. I congratulate all the students and old professors who have organized this event. I certainly miss all of you and the event. Only by Amma's grace and only by Amma's permission, I will definitely support the Sanskrit College to the best of my ability. ఇప్పుడు అన్నారు కదా, ఆయన ఏ కార్యక్రమం జరిగినా ఆయన సహాయం లేకుండా, ఆయన చెయ్యి లేకుండా జరగదు ఇక్కడ. I request all to be very tightly united. మీ ఐకమత్యం ఎలాగే ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. And keep your seva activities active. I thank everyone from bottom of my heart for their contribution to make this success. May Amma, Haimakka and Nannagaru bless all your families, health, wealth and long life with joy and unity. Jai Ho Mata Rangasai. ఈయన రంగసాయి గారు అమెరికాలో సిన్సినాటిలో జైహో అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. జైహో జిల్లెలమూడి అమ్మ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ ఉంది. అది స్థాపించి అక్కడ కూడా సేవా కార్యక్రమాలు స్థాపించు అక్కడ నుంచి సహాయం అందజేయాలనే ఉద్దేశంతో జైహో అనే ఆర్గనైజేషన్ స్థాపించారు. మనకు కొన్ని గవర్నమెంట్ ద్వారా వచ్చిన కొన్ని పరిమితుల వల్ల ఆయన డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. త్వరలోనే అది కూడా అధిగమిస్తున్నాం. ఆయన సహాయ సహకారాలు ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉంటుందని మనం ఆశిద్దాం. ఆయనకు కృతజ్ఞతలు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. బహుశా ఈ సందేశాన్ని ఆయన కూడా లైవ్ టీవీలో వీక్షిస్తున్నారని వీక్షిస్తున్నాం.
సాయి అన్నయ్య గారికి కృతజ్ఞతాంజలులు. మరి ఈ స్వర్ణోత్సవాలు సాగిన క్రమంగానే భవిష్యత్తులో మరింత ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో అందరూ శత జయంతి కార్యక్రమాలను కూడా అమ్మ ప్రేరణతో విజయవంతం చేస్తారని అన్నయ్య గారికి అందరి పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అన్నయ్య గారు స్థానిక శ్రీ విశ్వజన్య పరిషత్ స్థానిక కార్యదర్శి అన్నయ్య గారు లాలన్నయ్య గారు. అమ్మకి నమస్కారం చెబుతూ స్థానిక కార్యదర్శిగా 4 ముక్కలు చెప్పవలసిన బాధ్యత అమ్మ నాకు గుర్తు చేసింది. అందుకని బహుశా మన శేషాద్రి నిలిచాడు. ఈ 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జరిపిన తీరు బహుశా చాలా క్లిష్టం. ఇక్కడ అందరం పెద్దవాళ్ళు అయిపోయాం. ఫంక్షన్ అంటే కొంచెం భయం, అంటే శారీరకంగా తట్టుకోలేక, కానీ దాన్ని వాడు చూపించారు. ఎక్కడ ఒక చిన్న సంఘటన కానీ ఒకళ్ళు మాట్లాడుకొని కష్టమైంది కానీ ఇంతమంది భోజనం చేసినా టిఫిన్ తిన్నారో లేదో కూడా తెలియనంగా చక్కగా నిర్వర్తించారు. అభినందనీయులు. నేను మనకు చెప్పినట్టుగా నేను మరి 50 ఏళ్ల పైన సంస్థలకి అనుబంధంగా ఉంటున్నా. అనేక కార్యక్రమాలు నేను చేశాను. బయట కాలేజీ ఫిజికల్ డైరెక్టర్గా, స్పోర్ట్స్మెన్గా. అయినప్పటికీ నేను ఈ స్థానిక కార్యదర్శిగా ఒక 55 సంవత్సరాల ఈ సంస్థతో అనుబంధుడిగా మీ అందరి సమక్షంలో శిరస్సు వంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లలైనా ఎంత బాగా చేశారంటే ఎక్కుదని ఎక్కడ నాకు వాళ్ళ ఊరినే మర్యాద కొద్దీ లావణ్య గారు కూర్చున్నా కానీ ఆఫీసులో ముందర 2 రోజుల ముందరే సుమనా నేను వాళ్ళకి చెప్పాను. ఎందుకు పోయారు, ఏమున్నాయో ఏమి లేవో కూడా మాకు తెలియని స్థితి. కల్చరల్ యాక్టివిటీలు చక్కగా జరిపి ఒక ఆదర్శంగా చెప్పాం కదా. చేసిన తర్వాత జిల్లేడుమూడి విద్యార్థులు కాదు, ఓహో జిల్లేడుమూడి విద్యార్థులు ఇట్లా చేస్తారా అని ఒక కొత్త నిర్వచనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ చిన్నారులకు 10 కాలాల పాటు అమ్మ సేవకి అంకితం అవుతారని, అమ్మ దానికి వాళ్ళని దీవిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. మొన్న చెప్పాను, అమ్మ అన్నది నీవు ఈ చేతులు ఇచ్చింది నువ్వు తినటానికి కాదు, ఈ కళ్ళు ఇచ్చింది నువ్వు చూడటానికి కాదు, ఈ నోరు ఇచ్చింది నువ్వే తినటానికి కాదు, సమాజానికి ఉపయోగపడాలి. మానవ జన్మ ఎత్తినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు సమాజానికి ఉపయోగపడాలి. నిర్వచనాన్ని మరి తెలిసి అందరికీ చెప్పారో ప్రాక్టికల్గా చూపించారో తెలియదు. కానీ ఈ చిన్నారులు చక్కగా ఈ 3 రోజుల నుంచి పెద్ద ఆర్గనైజేషన్ ఎందుకు బలాదు చక్కగా అన్ని యునైట్గా చేశారు. పోతే చివరగా ఒక మాట, ఈ ఓల్డ్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని ఎంత చేసినా శ్రీశ్రీ అన్నట్టు తాజ్మహల్ని ఎవరు కట్టారన్నది కాదు. ఈ ఇక్కడ చదువుతున్న చిన్నారి పిల్లలు ఏ మహాతలుడు వాళ్ళని కన్నాడో కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలు మోపిల్లలు ఒక వారం రోజుల నుంచి మేము ఎంతమందో కూలీలు పెట్టి చేయించిన క్లీన్ కానీ క్యాంపస్ని వాళ్ళు చక్కగా పొద్దు నుంచి సాయంత్రం వరకు నడుము మంచి ఆ గజపేటలు తీసి ఆ కళ్యాణ మండపంలో మన హేమకాయ ఫంక్షన్కి చాలా ఇబ్బంది పడ్డాం. కానీ దాన్ని ఒక కొత్త అంటే మనస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేది ప్రూవ్ చేశారు. వాడు పొద్దున్న చేసింది కాకుండా కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఇక్కడ చక్కగా కూర్చొని రాత్రి కల్చరల్ యాక్టివిటీ కూడా పాల్గొని అనేక రకాలుగా చేస్తూ చివరిగా ఇది చేస్తూ వాళ్ళే మనకి ఇక్కడ శ్రోతలు, ఆడియన్స్. వాడు లేకపోతే ఈ థియేటరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టించినా ఇది నిండుతనం రాదు. ఈ నిండుతనాన్ని కూడా వాళ్ళ శ్రమదానంతో పాటు శారీరక ఫిజిక్స్ కూడా ఇక్కడ చాలా వస్తున్నాయి. అంటే నేను పేర్లు చెప్పను. మా చిన్నతనంలో 55-58 ప్రాంతంలో కేవీ రెడ్డి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, మాయాబజారు సృష్టికర్త,
వాహిని వారి మల్లేశ్వరి, బిఎన్ రెడ్డి కథా నిర్మాత దర్శకుడు. తర్వాత కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం నందమూరి తారక రామారావు. నెక్స్ట్ జనరేషన్ వచ్చేప్పటికి దాసరి నారాయణరావు గారు. దాని తర్వాత కె విశ్వనాథ్. రీసెంట్గా ఆయన మేము మానేసి 20 ఏళ్ళు అయింది. ఎస్వి కృష్ణారెడ్డి. సో అంటే ఒక సినిమా చూడంగానే దీని దర్శకుడు ఎవరు, దీని నిర్మాత ఎవరు, దీని కథాంశం ఎవరు తెలియజేసినట్టుగా, అంటే సినిమాతో పోల్చడం కాదు కానీ ఈ 3 రోజుల స్వర్ణోత్సవ వేడుకలని ఒక స్క్రీన్ మీద చూసేటైతే నాకు తెలుసు దీని దర్శకులు ఎవరు, ఎంతమంది దర్శకత్వం వహించారు, ఎంతమంది స్క్రీన్ ప్లే చేశారు, ఎంతమంది దీనికి పాటలు చేకూర్చారు, మాటలు చేకూర్చారు, శ్రమదానం చేశారో తెలుసు. కానీ నేను ఇక్కడ పేరు చెప్పను. ఒకరి వెళ్తే ఇంకోటి బాధ అవుతుంది. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్గా గెలిచిన టీంని అందరినీ అభినందించాలి కానీ వీడే బాగా ఆడే తక్కిన వాళ్ళు నిరుత్సాహపడతారు కనుక ఆ ఫిలాసఫీతో నాకు తెలుసు దీని వెనకాల ఎవరున్నారు. కొంతమంది వెనక ఉంటారు, కొంతమంది ముందర ఉంటారు. అంటే ముందర ఉన్నవాడు కనపడతాడు, వెనక ఉన్నవాడు కనపడ్డు. ఈ కళ కనపడవచ్చు కానీ దీన్ని తాత్విక దృష్టిలో చూస్తే ఒక్క నిమిషం పరిశీలిస్తే ఎవరెవరు చేశారన్నది తెలిసిపోతుంది. మరి ఇంతటి కార్యక్రమానికి చిన్నారులు మన పూర్వ విద్యార్థులు ఇంత కష్టపడి చేస్తే 70-80 ఏళ్ల వయసులో అది కూడా పేర్లు చెప్పను. ఇక్కడ కూర్చున్న వారంతా చక్కగా మనవాళ్ళని వాళ్ళని వదిలిపెట్టి, కూతుళ్ళని కొడుకుల్ని అందరినీ వదిలిపెట్టి దూరాభారానికి వచ్చి తిన్నారో లేదో తెలియదు వాళ్ళ యొక్క ఆ ఆశీస్సులతో అమ్మ పంపిన దూతలుగా మీకు సహకారం అందించాలని నేను మనసా వాచ అనుకుంటున్నాను. మరి మహాభాగ్యం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ మీరు అనుకోవచ్చు, అరే విశ్వదీప్ పరిషత్కి మేము థ్యాంక్స్ చెప్పాలి ఇచ్చినందుకు ఇదంతా. ఇది అందరి ఇల్లు, నాది కాదు, నీది కాదు, అందరిది ఇల్లు. కానీ మేము ఇది ఇచ్చిన మాత్రాన, వెళ్ళి ఇచ్చిన మాత్రాన దీనికి సమకూర్చి మొత్తం దీనికి నిండుతాం ఇస్తే వేళకే ఇవ్వాలి, ఈ పూర్వ విద్యార్థికి ఇవ్వాలి, ఓ ఫంక్షన్ చేయాలంటే వీళ్ళే చేయాలి అని ఒక కొత్త నిర్వచనాన్ని మీరు ఇచ్చినందుకు మీ అందరికీ మనం ఒకసారి ధన్యవాదాలు చెబుతూ, మరి రాబోయే అమ్మ శత జయంతి ఉత్సవాల్లో ఈ స్వర్ణోత్సవాలుగా చేసినట్టుగానే మీ అందరూ అంటారు మీకేంటంటే అని తప్పదు. అమ్మ శత జయంతి ఉత్సవాలు ఇవ్వాలి. ఒక 100వ శతాబ్దం, నెక్స్ట్ శతాబ్దంలో ఎవరుంటాము ఎవరు ఇప్పుడే డౌట్ కనుక అమ్మ అవకాశం ఇస్తే చూస్తాం లేదు. మీ అందరూ చూసి చేసి మరొకసారి చరిత్రకి ఒక నూతన డెఫినేషన్ ఇవ్వాలని ఆశిస్తూ అమ్మని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి తల మంచి థ్యాంక్స్ చెబుతూ జై హో మాత. థ్యాంక్స్ అన్నయ్య. మీరు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు గడిచిన 3 రోజులుగా దిగ్విజయంగా జరగటం అనేటువంటిది జరిగింది. ఆ క్రమంలో ప్రధాన భూమికలు పోషించినటువంటి విశ్వజననీ పరిషత్, పూర్వ విద్యార్థి సమితి, ఈ రెండింటికి కూడా మాతృశ్రీ ప్రాచ్య కళాశాల పక్షాన ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థులకి ఒక సూచన, 10, 11, 12 ఈ 3 తేదీలలో మాతృశ్రీ ప్రాచ్య కళాశాలలో స్వర్ణోత్సవ వేడుక సంబరాలు అనేటువంటివి జరగటం మీరు చూశారు. ఈ 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ఏ విధమైనటువంటి ప్రేరణ పొందారు, ఏ విధంగా స్ఫూర్తిదాయకత్వంగా మారారు అనేటువంటి విషయాలని మీరు పేపర్ మీద రాసి 2-3 రోజుల్లో కనుక కళాశాల ఆఫీసులో అందజేసినట్లయితే ఉత్తమమైనటువంటి వాటికి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజుల వేడుకలలో
ఒక సూచన. చివరగా జిల్లేళ్లమూడి అమ్మ పాదపద్మాలకు సభాక్తికంగా ప్రణమిలుతూ ధన్యవాదాలు. ఇప్పుడు సన్మానాలు